అందరికీ నమస్తే. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి నగరికల్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి రావడం జరిగింది. ఈ మందిరానికి రావడం జరిగింది. చూడండి, మా పిల్లలు దిగుతున్నారుగా. ఈరోజు అసలు మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాం. ఎటు వెళ్ళొద్దు అనుకున్నాం, ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం. వర్షం వల్ల ఈ వర్షం కొంచెం తగ్గిపోవడం వల్ల ఇక మా బామ్మర్ది ఉండి ఇక టెంపుల్కి వెళ్దాం బావ అని చెప్పేసి అంటే ఇక నగరికల్లో షిరిడి బాబా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈవినింగ్ బాబా దర్శనం కోసం రావడం జరిగింది. బాబా దర్శనం కోసం పిల్లలతో మొత్తం ఫ్యామిలీని తీసుకొని వచ్చాము. మంచిగా ఈవినింగ్ టైము 4 కావస్తుంది. అప్పుడే టెంపుల్ అనేది ఓపెన్ చేసిండ్రు. మేము రావడంతో టెంపుల్ అనేది ఓపెన్ చేసిండ్రు. అప్పటి వరకు క్లోజ్ అయి ఉంది. ఇక కాళ్ళు కడుక్కొని మంచిగా పిల్లలు కూడా చూడండి మంచిగా కాళ్ళు కడుక్కుంటున్నారు. వాళ్ళకి ఇట్లా తిరగడం అంటే ఒక సరదా. అంటే స్కూల్కి వెళ్ళాలని అంటే ఒక ఇది వాళ్ళకి, కాకపోతే ఇట్లా తిరగాలని అంటే మంచిగా తిరుగుతారు. మందిరం కూడా బాబా మందిరం, సాయిబాబా గుడి కూడా మంచిగా వాతావరణం కూడా ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ తోటి మంచి అనేది టెంపుల్ అనేది ఉంటుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా ఎప్పుడైనా సరే ఇక్కడ ఆహ్లాదకరంగా ఈ టెంపుల్లో ఉంటుంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ బాబావారు కూడా మనకు మంచిగా దర్శన భాగ్యం కల్పించడం, ఇవన్నీ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది బాబా గుడి. ఇక్కడ బాబా ప్రతిమ అనేది మనకు మంచిగా అసలు స్వయంగా సాయిబాబే అక్కడ మనకు వచ్చి కూర్చున్నట్టు మనకు ఇక్కడ ప్రతిమ అనేది అవుపిస్తుంది. మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం, ఓపెన్ ప్లేస్. ఇప్పుడే చూడండి, ఇప్పుడే గుడి ఓపెన్ చేశారు. 4కి వచ్చాము మేము. అంటే ఈ గుడి ఈ టైంకి ఓపెన్ అవుతుందని కూడా మాకు తెలియదు. మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అనేది సడన్గా వర్షం తగ్గింది. సరే టెంపుల్కి వెళ్దాం, యానివర్సరీ కదా టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి అనుకోకుంటే టెంపుల్కి వచ్చాము. అది ఆ బాబా దయ వల్ల, ఆ దేవుని దయ వల్ల మాకు దర్శన భాగ్యం అయితే మంచిగా కలిగింది. కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. పిల్లలు అయితే ఒక దగ్గర ఉండలేరు. ఒకళ్ళు అటు పోతున్నారు, ఒక డోర్ కొడుతుంది, మెయిన్ డోరు. వాళ్ళు ఏమో సైడ్ డోర్ తెరిచిండ్రు. ఆ సైడ్ డోర్ ఇంకా వెళ్ళాలా, కానీ వాళ్ళు మెయిన్ డోర్ కాడ వెయిట్ చేస్తున్నారు. లాస్ట్గా సైడ్ డోర్ లోపట్లోకి వచ్చేసాము. లోపట్లోకి వచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకుందామని నేను పెట్టుకుంటే మా పెద్ద పాపని నేను పెడతా డాడీ అని చెప్పేసి ఆమె నాకు బొట్టు పెట్టింది. ఇక ఆమెను చూసి మా రెండో పాప నేను బొట్టు పెడతా డాడీ అని చెప్పేసి ఆమె కూడా నాకు పెట్టింది బొట్టు. మా భార్యకు నేను పెట్టినాను బొట్టు, ఆమె నాకు పెట్టింది. ఇట్లా అందరం బొట్లు పెట్టుకున్నాం. ఈ బొట్ల కార్యక్రమం అయిపోయింది. ఇంకా ఈ బొట్లు పెట్టుకోవడం ఒక కార్యక్రమం అయిపోయింది. ఇక బాబాని దర్శనం చేసుకుందామని బాబా దగ్గరికి వెళ్తున్నాము. మంచిగా ఫస్ట్ ఈవినింగ్ 4 o'clock తేగానే ఫస్ట్ మేమే వచ్చినాము. గుడి అనేది ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా అసలు ఎట్లా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎవరు లేరు, అట్లా టెంపుల్ చేస్తారు. ఇట్లా మేము ఎంట్రీ అయినాము. బాబా దర్శనం మాకు ఈరోజు బాబా దర్శనం ఇంత ప్రశాంతంగా దేవుడు మాకు కల్పిస్తాడని మేము అనుకోలేదు. ఆ దేవుడు అనేది మాకు ప్రశాంతమైన వాతావరణంలో మంచి దర్శన భాగ్యం, మా పిల్లలకు మాకు మంచి దర్శన భాగ్యం కల్పించిండు. ఇది నిజంగా మా అదృష్టంలో చెప్పుకోవాలా. ఇక పిల్లలు కూడా ఎంత బాగా మొక్కుతున్నారు చూడండి. వాళ్ళకి ఇటువంటి భక్తి శ్రద్ధలు ఎక్కువ. వాళ్ళకి స్కూల్కి పోమంటే మాత్రం పోరు. ఇటువంటి టెంపుల్స్లకి టూర్స్కి తిరగాలంటే మంచిగా తిరుగుతారు. స్కూల్కి మాత్రం వద్దు. వాళ్ళకి ఎంత మంచిగా మొక్కుతున్నారు చూడండి. మంచిగా దానిగా వస్తుంటే బాబా ఇంకొక ఇక్కడ ప్రతిమ అనేది బాబా సేద తీరుతున్న ఒక ప్రతిమ అనేది మనం చూసుకోవచ్చు. మంచి వాతావరణంలో బాబా అనేది అసలు ఇక్కడ అదొక ఎనర్జీ అనేది వస్తుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ నుంచి ఇక మా బామ్మడిది ఉండి ఇక నేనే దావత్ ఇస్తా బాబా మన మీ యానివర్సరీకి అని చెప్తే ఇక ఒక రెస్టారెంట్కి పోదామని చెప్తే ఇక రెస్టారెంట్కి బయలుదేరాము. గుడి కాంచి ఆ రెస్టారెంట్కి ఎంటర్ అయితే లోపలికి వెళ్తుంటే వీళ్ళు చూస్తున్నారు. సెట్టింగ్కి వెళ్దామా, మండికి వెళ్దామా, జస్ట్ ఫ్యామిలీ సెట్టింగ్కి వెళ్దామంటే ఇక అందరూ ఉండి మండికి వెళ్దామని చెప్పేసి డిస్కషన్ చేసుకొని మండి బిర్యానీ తిందామని మండి సెక్షన్లోకి వెళ్ళాము.
మండి సెక్షన్లో కూర్చున్నాం. అందరూ కామన్గా మండి బిర్యానీ తినాలని అంటే ఒక టేబుల్ ఉంటుంది, చుట్టూ ఫ్యామిలీ కూర్చొని తింటారు. కానీ మా పిల్లలు ఏంది, మేము టేబుల్స్ మీదనే ప్లేట్ పెట్టుకుని ఉన్న టేబుల్స్ మీద మేము కూర్చొని తింటామని మా పెద్ద పాప ఒక బల్ల తీసుకొని వస్తే మా చిన్న పాప ఇంకొక బల్ల తీసుకొని వస్తుంది. ఆమె తీసుకొని రాదు, నేనెందుకు తీసుకురావద్దని చెప్పేసి ఆమె కూడా ఇంకొక బల్ల తీసుకొస్తున్నది. చూడండి, ఆమెను చూసి ఇంకో ఆమె నేను ఒక బల్ల తీసుకొస్తాను, ఆమె ఉరుకుతుంది, ఆమె మెనూ పట్టుకొని తిరుగుకుంటా మంచిగా కూర్చుంది. అక్కడ ఇద్దరు కూర్చున్నారు. ఇక అంటే బిర్యానీ వచ్చేంత వరకు వెయిటింగ్. కానీ వీళ్ళు అక్కడ అదొక పని ఇదొక పనులు చేయడంతో అదొక ఇది అయిపోయింది. లాస్ట్కి అయితే ఆడు సూప్ రెస్టారెంట్ అతను సూప్ తెచ్చి ఇచ్చిండు. సూప్ అయితే తీసుకున్నాము అందరం. ఆ సూప్ ఏందో అడుగుదాం అనుకున్నా కానీ అడిగే లోపల ఇక వీళ్ళ అల్లరితోటి నేను అది అడగలేను. అందరూ సూప్ తెచ్చిండు. ఇక అయితే ఎలా అయినా తెచ్చిన కానీ తాగుదాం అని చెప్పేసి సూప్ ఫటాఫటా లాగించేసినాము. నేనైతే ఒక 1 minute ఆ సూప్ అంతా ఖతం చేసేసిన. ఇక వీళ్ళు నిమ్మలంగా తాగారు సూపు. ఇక వీళ్ళకి థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్ తాగొద్దు అని చెప్పేసి అంటే థమ్స్అపే కావాలని చెప్పేసి ఇక థమ్స్అప్ తీసుకుంటే వాళ్ళ మామయ్య తీసుకుంటే వాళ్ళకి థమ్స్అప్లు. నేను వద్దని చెప్పిన కానీ వాళ్ళ మామయ్య తీసుకున్నాడు థమ్స్అప్లు. లాస్ట్ మండి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ తీసుకొని వస్తున్నాడు. మంచిగా 2 ఫ్రై పీసులు 2 జ్యూసీ పీసులు వేసుకున్నాడు. మంచిగా బిర్యానీ అనేది మంచిగా మండి తీసుకొని వచ్చిండు. ఇక అక్కడ పెట్టిండు అన్నీ క్లీన్ చేసి. ఇక మా వాళ్ళు ఈ మండి ఎప్పుడు వస్తానని ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఒక 10 minutesలో అంటే 10 to 15 minutesలో అయితే తీసుకొచ్చిండు. ఆ 10-15 minutes వీళ్ళు ఆటలతోటి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిండు, మాకు బోర్ కొట్టకుండా పిల్లలు. ఇక మండి బిర్యానీ అయితే తీసుకొచ్చిండు. ఇక్కడ మా బామ్మడిది స్టేటస్లు పెట్టుకోవాలని చెప్పేసి ఆ ప్లేట్ని ముందు వెనక అనేది మంచిగా ఫోటోలు తీసుకుంటుండు. మా పల్లవి వచ్చేసి ఆల్రెడీ కీరా దోశ తిందామా బిర్యానీ తిందామని చెప్పేసి ఆమె ప్రయత్నంలా ఉంది. నేను వీడియో తీస్తుంటే మా పెద్ద పాప వచ్చి తిండి డాడీ అంటుంది. నేను తింటా అని చెప్పేసి ఆమెకు చెప్తున్నా. వచ్చేసి అందరం అనేది మండి లాగిచ్చేస్తున్నాము. ఎవరి దాళ్ళు సపరేట్ చేసుకున్నాం. పీసులు మండి అనేది షేర్ అనేది ఎవరి దాళ్ళు సపరేట్ చేసుకున్నాము. మా పెద్ద పాప సపరేట్ ప్లేట్లో కావాలంటే ఒక ప్లేట్ తెప్పించి ఆమెకు ఒక ప్లేట్ ఇచ్చి ప్లేట్లో పెట్టించాము. ఎవరి దాళ్ళు సపరేట్ చేసుకొని ఇలాగే చేస్తున్నాం. ఈ దావతంతో మా బామ్మడిది తీస్తున్నాడు. యాక్చువల్లీ మాకు ఇదంతా ప్రోగ్రామ్ అనుకోలేదు. ఇగో మా బామ్మడిది మంచి ఆయన కూడా సెల్ఫీ వీడియో తీస్తున్నాడు. ఈయనదే ఈ దావతంతో ఈయనదే ఈరోజు. నేను ఇచ్చేస్తా అని చెప్పేసి అంటే వచ్చినాము. ఇక తింటుంటే ఇక వాళ్ళు తినేసి అయిపోయాక మేము తింటుంటే ఇక వాళ్ళ ఆట వాళ్ళదే పిల్లలది. ఆ రెస్టారెంట్ అంతా వీళ్ళ గోలే ఉంది. ఇక చూడండి వాళ్ళు ఈమె థమ్స్అప్ తాగుతుంది, అక్కడ డ్యాన్స్ చేస్తుంది, అక్కడ పోయి ఆమె ఇంకో ఆడ కూర్చుంది. ఈ రెస్టారెంట్ అంతా ఈ పిల్లలతోటే మంచిగా ఇదైపోయింది. వీళ్ళ ఆటలతోటి మంచి టైంపాస్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అయింది. ఇంకా లాస్ట్గా కేక్ తీసుకుందాం అని చెప్పేసి బేకరీకి వెళ్ళినాము. కేక్ అయితే తీసుకుందామని ఏ కేక్ బాగుంటుందని చెప్పేసి ఒక మంచి కేక్ సెలెక్ట్ చేసుకున్నాము. కేక్ తీసుకొని ఇంటికి వచ్చి కేక్ కట్ చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. మా భార్య వచ్చేసి అందరికీ మంచిగా బొట్లు పెడుతుంది. మళ్ళీ పెట్టుకొని మా పనిలో మేము ఉంటా, పిల్లల పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళది ఒక పెద్ద అంటే వాళ్ళ పని అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్గా కేక్ అయితే కట్ చేసినాము. మా ఆనందం కంటే పిల్లల ఆనందం ఇస్తుంది ఇక్కడ. దానికి అయితే హ్యాపీ. అంటే మార్నింగ్ నుంచి అనుకోలేదు ప్రోగ్రాము. అనుకోకుండా దేవుడు ఆ బాబా దయ వల్ల కోసం దయ వల్ల అనుకోకుండా ఈవినింగ్ కోసం తగ్గడం వెళ్ళడం అంతా ఫటాఫట్ ఇలా జరిగిపోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేక్ కట్ చేసి దాన్ని చాలా ఇంకా స్కేర్ చేసుకున్నాము. వాళ్ళేమో మేము పిల్లలేమో మేము పెడదామని చెప్పేసి వాళ్ళు అందరం పిల్లలకు మేము పెట్టాం, పిల్లలు మాకు కేక్ తినిపించారు.
ఇక చిన్న ఆమె కట్ చేస్తుంది, ఆమె తీస్తుంది. చూడండి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. ఇంత హడావిడి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంకా అయిపోయింది. అది కూడా డ్యాన్స్ మంచి సాంగ్ పెడితే బ్యాక్గ్రౌండ్లో ఫుల్ డ్యాన్స్ వేస్తారు పిల్లలు. కేక్ కటింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మా భార్య ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పి ఆశీర్వాదం తీసుకుంది. ఆశీర్వాదాల ప్రోగ్రాం అయిపోయాక మా పిల్లలు నవ్వుతున్నారు. మా పాప కూడా యాక్షన్ అలాగే మా బామ్మడిది ఉండేసి వాళ్ళ చెల్లకు చీర తీసుకొచ్చిండు. చీర అనేది పెట్టిండు. ఆ కప్పు కూడా పిల్లలు ఆడుతున్న కప్పు కూడా మా బామ్మడిది తీసుకొచ్చిండు. పిల్లలు కానీ మేము గిఫ్ట్ ఇస్తాం, మామయ్య బదులు మేము ఇస్తామని చెప్పేసి అంటే ఇక వాళ్ళకి ఇచ్చేసిండు. ఆ శారీ అనేది మాకు పెట్టిండు. అట్లానే కప్పు తీసుకొచ్చిండు, శారీ తీసుకొచ్చిండు. ఇక మా ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పేసి మా ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. మా పెద్ద బామ్మడిది, తన పేరు కృష్ణ. ఆశీర్వాదం తీసుకుండు, మా ఆశీర్వాదం తీసుకుండు. ఈ పిల్లలు ఈ కేక్ పని మీద వీళ్ళ పని మీద వీళ్ళు ఉన్నారు. కేక్ ఎప్పుడు కట్ చేసి మొత్తం ఆంఫర్ట్ చేస్తే అయిపోతాను, వీళ్ళ పని మీద వీళ్ళు ఉన్నారు. కేక్ కట్ చేసి ఆయన కూడా మా బామ్మడిది కూడా మాకు పెట్టిండు. షేర్ చేసుకున్నాం కేక్ని. ఇది జరిగేటప్పుడు మా పెద్ద పాప ఈ వీడియో తీసింది. ఈమె కప్పు పట్టుకుని ఎట్లా ఊపుతుంది చూడ్రి. ఆ పలుగుతుందని కూడా వినకుండా నెత్తిలో పెట్టుకుంటుంది. ఆ కప్పు ఇంకా ఆమెకే కావాలట, ఎవరు ఇవ్వద్దట అని ఆమె ఏడుపు. ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది మా యానివర్సరీ. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.